వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం కాలువ ఒడ్డు నయా బజార్ స్కూల్లో 46, 47, 48 డివిజన్లో కలెక్టర్, కమిషనర్ ఆదేశాల మేరకు ఖమ్మం వరద ముప్పు ప్రాంతాల్లో ఇన్సిడెంట్స్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇది ఆమె రోజువారీ కార్యకలాపాలను గణనీయంగా ప్రభావితం చేసింది. క్లినికల్ పరీక్షలు, డయాగ్నోస్టిక్, ఇమేజింగ్ 2 మోకాళ్లు అధునాతన ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారించాయి. దీనితో ఆమెకు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అవసరమని డాక్టర్లు నిర్ధారించారు. ఈ ప్రక్రియను మే 10, 2025న చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఉదయ్ కృష్ణ మైనేని, బృంద సభ్యులైన కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రవీష్ అజ్మీరా, అధునాతన స్మిత్ అండ్ నెఫ్యూ CORI రోబోటిక్ పద్ధతిని ఉపయోగించి నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీష్ అజ్మీరా ఖమ్మం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలను తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రవీష్ అజ్మీరా, ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ సర్జన్, రోబోటిక్ రిప్లేస్మెంట్ సర్జన్ని. యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నాను. సో ఇప్పుడు నాతో ఉన్నది సత్యవతి గారు. ఆవిడ వయసు సుమారు 55 సంవత్సరాలు. BP 1 ఉంది ఆవిడకి. సో గత కొన్ని ఏళ్లుగా ఆవిడకి 2 మోకాళ్ళ నొప్పులతో మా దగ్గరికి బాధపడుతూ వచ్చారు. పోయిన నెల మే 10వ తారీఖుకి రోబోటిక్ అనుదాయంతో 2 మోకాళ్ళ మార్పిడి చేశాం. సో చేసిన నెల రోజులకే వాకర్ లేకుండా ఇప్పుడు ప్రస్తుతానికి మెట్లు కూడా ఎక్కగలుగుతున్నారు, తన పనులు తను చేసుకోగలుగుతున్నారు. వెంటనే నొప్పులన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. రికవరీ ఫేజ్ లో ఒక సింగిల్ మోకాలు చేయడం కంటే రోబోటిక్ ద్వారా 2 మోకాలు చేయడం ద్వారా ఆవిడకి బాగా సులువుగా, ఈజీగా నడవడానికి హెల్ప్ అయింది. అండ్ ఆవిడ ఇప్పుడు కంఫర్టబుల్ గా తన పనులు తను చేసుకోగలుగుతున్నారు. ఇంకేదన్నా పేషెంట్ ఇక్కడ మనకు రోబోటిక్ సదుపాయం లేకపోవడం వల్ల ఖమ్మంలో చేయలేకపోయాము. అదే పరిక్రమ ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ కూడా పాసిబిలిటీ ఉంది. బట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టిపుల్ బ్యాకప్ ఉండడం వల్ల ఈజీగా సులువుగా యశోద హాస్పిటల్ సమాజిగూడలో చేయడానికి హెల్ప్ అయింది రోబోటిక్. మీరు రోబోటిక్ రిప్లేస్మెంట్ సర్జరీకి మామూలు కన్వెన్షనల్ మోకాళ్ళ మార్పిడి సర్జరీకి తేడా ఏంటి అంటే, ఇక్కడ మనము రోబో అనుదాయంతో, రోబో హెల్ప్ తో మనం చేసేది కట్టింగ్ అంటే ఎంతవరకు ఎముక అరిగిపోయింది అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది. సో అంతవరకే మనం ఆ ఎముక ఎంతవరకు అరిగిపోయిందో ఆ ఎముకను మాత్రమే టచ్ చేస్తాం. పక్కన ఉన్న సాఫ్ట్ టిష్యూ అంటే కండరాలు కానీ, లిగమెంట్లు కానీ వాటిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలి, ఎముక మధ్యలో, జాయింట్ మధ్యలో ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలని మనకు తెలిసినప్పుడు అంతే జాయింట్ వరకు మనం తీసేసి కొత్త జాయింట్ వేసినప్పుడు తొందరగా రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తనకి హెల్ప్ అవుతుంది. అండ్ నొప్పి అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు కన్వెన్షనల్ సర్జరీ. కన్వెన్షనల్ సర్జరీ కూడా బాగానే ఉంటుంది, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కన్వెన్షనల్ సర్జరీలో మనకు ఎగ్జాక్ట్ గా ఎంతవరకు గ్యాప్ మెయింటైన్ చేయాలనేది మనము కంటి చూపుతోనే చూస్తాం. అదే రోబో సహాయంతో అయితే మనకు ఎంత అరిగిపోయింది, ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలని తెలుస్తుంది. అట్లానే నొప్పితో తక్కువ ఉంటుంది, తొందరగా రీహాబిలిటేషన్ అంటే త్వరగా కోలుకుంటారు పేషెంట్స్, త్వరగా నడవగలుగుతారు, త్వరగా తన పనులు తను చేసుకోగలుగుతారు అండ్ ఈజీగా హెల్ప్ అవుతుంది పేషెంట్స్. సో సర్జరీ అయిన మరుసటి రోజు నుంచే నడిపిస్తాము, మొత్తం బరువేసి నడిపిస్తాము. మొదటి 2 నుంచి 3 వారాలు వాకర్ సహాయంతో నడుస్తారు. 2 వారాల తర్వాత పేషెంట్ కాన్ఫిడెంట్ గా వాకర్ సహాయంతో కూడా నడవట్లేదు అంటే స్టిక్ ఇస్తాం. కట్టెతో కూడా ఇంకా ఆవిడ కాన్ఫిడెంట్ గా నడుస్తున్నారు, ఆవిడ కానీ అతను కానీ పేషెంట్ ఎవరైనా కానీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే అది కూడా 4 వారాల లోపల తీసేస్తాం. ప్రస్తుతం చూస్తే మోకాళ్ళ మార్పిడిలో రోబోటిక్ అనేది అడ్వాన్స్ సర్జరీ. సో దీనివల్ల ఏంటంటే ఫాస్టర్ రికవరీ అంటే త్వరగా కోలుకుంటారు, ఫాస్టర్ రీహాబిలిటేషన్ అంటే త్వరగా మోకాలు బెండింగ్ కానీ, నడవడం కానీ, మొత్తం బరువేసి నడవడం కానీ, తన పనులు తాను చేసుకోవడం కానీ, బాత్రూమ్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఇంటి బయట చుట్టూ తిరగడం కానీ, వాకింగ్ కానీ ఏదైనా కూడా అడ్వాన్స్ ప్రక్రియతో చేయడం వల్ల తొందరగా రికవరీ ఉంటుంది మనకు. అట్లానే రోబోటిక్ కి దీనికి పెద్ద ఖర్చులో డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ ఉంటుందని చాలా మందికి అపోహలు ఉంటాయి. అంతగా ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. రోబోటిక్ అనుదాయం వాడటం వల్ల కొద్దిగా పెరగొచ్చు, కానీ రీజనబుల్ ప్రైస్ లోనే మనకు చేసాం. మనకు 2 మోకాళ్ళు ఒకేసారి చేసిన ప్రైస్ లోనే. కన్వెన్షనల్ కి దీనికి జస్ట్ ఒక బేసిక్ లెవెల్లోనే తేడా ఉంటుంది. అది ఇంకా రికవరీ వచ్చేసి సేమ్. 2 మోకాళ్ళు మనం కన్వెన్షనల్ లో చేసిన, రోబోటిక్ చేసిన సేమ్ నంబర్ ఆఫ్ స్టే అంటే ఎన్ని రోజులు రికవరీ ఫేజ్ ఉంటుందని 3 నుంచి 4 రోజులు. కొంతమంది పేషెంట్ 3వ రోజుకే డిశ్చార్జ్ అయిపోతారు, చేసిన మరుసటి రోజునే సార్. కానీ ఇంటి దగ్గర ఒక నెల రోజులు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఆ ఎక్సర్సైజ్ అనేది మా టీం కానీ, లేదా మీరు ఇక్కడ ఏ ఊర్లో ఉన్నారో అక్కడ ఫిజియోథెరపీ వాళ్ళతో మీరు టచ్ లో ఉండి మాతో మాట్లాడిపిస్తే ఎలా చేయాలి, ఏం చేయాలి అన్ని కూడా మేమే గైడ్ చేస్తాం. సో దీనివల్ల ఫాస్టర్ రికవరీ ఉంటుంది. అది
ఉన్నాయి. తర్వాత కొంచెం దగ్గరి. ఆపరేషన్ ముందు మీకు ఎలా ఉంది? ఆపరేషన్ ముందు నడవలేకపోయా, అది ఎక్కలేకపోయా. బాగానే ఇప్పుడు పని చేస్తున్నాయి 2 కాళ్ళు కూడా. నొప్పులేమి లేవు, కొంచెం తీపులు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు నొప్పులేమి లేవు, బాగానే ఉంది నడుస్తుంటే. అప్పుడు మాత్రం నడవలేకపోయా. ఫస్ట్ ఒక కాలుకి వచ్చింది, తర్వాత 2వ కాలుకి వచ్చింది. ఎంతకాలంగా మీరు ఇబ్బంది పడ్డారు సర్జరీకి? ఒక 6 సంవత్సరాలు ఇబ్బంది పడ్డా. 6 సంవత్సరాలు. బాగా పొలం పనులు ఇవన్నీ చేసుకుంటున్నారు కాబట్టి తొందరగా అరుగుదల వచ్చింది. అవును, అదివరకు వెళ్ళాడం, ఈ నొప్పులు వచ్చాక వెళ్ళాల. ఆమెకి ఫస్ట్ ఒక 5 సంవత్సరాల నుంచి 2 కాళ్ళు కూడా బాగా నొప్పితో మెట్లు ఎక్కలేకపోయేది. ఇక్కడ ఒక 1 మీటర్ దూరం వెళ్ళడానికి 2 మినిట్స్ పట్టేది, అలా ఇబ్బంది పడేది. అయితే యశోద హాస్పిటల్ సార్ వేరే తెలిసిన వాళ్ళ ద్వారా సార్ని కన్సల్ట్ అయితే సార్ చెప్పారు రోబోటిక్ బాగా సక్సెస్ అవుతుంది అది అని చెప్తే అక్కడికి వెళ్ళి సార్ చెప్పినట్టు రోబోటిక్ కి ప్రిఫర్ మేము కూడా రోబోటిక్ చేయించాము. ఇప్పుడు చాలా చక్కగా 1 మంత్ కూడా కాలేదు, 1 మంత్ అప్రాక్సిమేట్ 1 మంత్ అయింది. ఇప్పుడు చక్కగా నడుస్తుంది, మెట్లు ఎక్కగలుగుతుంది, చాలా తొందరగా క్యూర్ అయింది. 2 కాళ్ళకు కూడా చేసాము. చాలా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ప్రైస్ మంచిగా అయింది సార్, బాగుంది. ఇప్పుడు సక్సెస్ అయింది మంచిగా. రావేష్ సార్, ఉదయకృష్ణ మైనేని సార్ హాస్పిటల్లో 4 డేస్ సార్, 4వ రోజు డిశ్చార్జ్ చేశారు. సర్జరీ అయిన మరుసటి రోజు నుంచే నడిపించాము. అవును సార్, సర్జరీ అయిన ఆ రోజే ఒకసారి నడిపించారు సార్. బాగానే ఇప్పుడు మంచిగా నడుస్తుంది సార్, బాగానే సక్సెస్ అయింది. మీకేదైనా క్వశ్చన్ ఉంటే అడగండి. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe PG24 TV.